చేసేది మంచి పని అయినప్పటికీ కూడా దైవరాజ్య విస్తరణ కోసము తాను ప్రారంభించినటువంటి ఆ పనిలో భాగస్వామ్యులు కావడానికి ప్రభువు తన శిష్యులను ఎన్నుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళు ప్రజల కోసమే ఆ పనులు చేస్తూ ఉన్నప్పటికీ కూడా, ప్రజల క్షేమము కోసమే సువార్త బోధన జరుగుతూ ఉన్నప్పటికీ వారికి ఎదురయ్యేటువంటి కష్ట నష్టాలను గురించి ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. న్యాయస్థానాలకు ఏడ్పించి కొరడాలతో కొట్టించేటువంటి వాళ్ళు ఉంటారు అని, అన్ని విధాలైనటువంటి బాధలు, కొరడాలతో కొట్టించడం దగ్గర నుంచి రాళ్ళు రువ్వడము వరకు, మరణదండన విధింపబడము వరకు అనేక రకాలైనటువంటి బాధలు తమ శరీరాలకు కలిగించేటువంటి సందర్భాలు వస్తాయి. కానీ చివరి వరకు సహించి నిలిచి తనకు సాక్ష్యం ఇవ్వాలి అని చెప్పి ప్రభువు వారిని ఉద్బోధిస్తూ ఉన్నారు. ప్రభుని బోధన నాటి నుంచి నేటి వరకు అనేక మంది పునీతుల జీవితాలలో ప్రత్యక్షపరపబడుతూ ఉంటుంది. అలా సాక్ష్యం ఇచ్చినటువంటి వారిలో ఒకరు పునీత విన్సెంట్ గారు. వాస్తవానికి ఈయన గురువు కాకపోయినప్పటికీ కూడా ఒక డీకనుగానే ఉంటూ తన ప్రాణాలు ప్రభువు కోసం అర్పిస్తూ ఉన్నారు. 4వ శతాబ్దము ప్రారంభములో పశ్చిమ స్పెయిన్లో జన్మించినటువంటి ఈయన తన విద్యాభ్యాసాలు పూర్తి చేసుకునేటువంటి నేపథ్యములో నాటి బిషప్ గారైనటువంటి ఒలేరియస్ వద్ద దైవశాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాడు. దానిలో ఆయన నిష్ణాతుడైన తరువాత ఆ బిషప్ గారికి స్పెయిన్ భాష సరిగ్గా రాదు కాబట్టి తనకు బదులుగా తాను దివ్యబలి పూజ సమర్పించే చోట్లలో కానీ ఎక్కడెక్కడైతే తాను ప్రసంగించాల్సి వస్తుందో అలాంటి చోట్ల ఈ విన్సెంటే గారిని ప్రసంగించడానికి బోధించడానికి వినియోగించుకునేవాళ్ళు. ఈయనకు ఉన్నటువంటి ఆ ప్రావీణ్యతను బట్టి ఆయన పేరు అన్ని చోట్ల మారుమ్రోగుతూ ఉంటుంది. ఆ నోట ఈ నోట చివరకు గవర్నర్ గారి దృష్టికి వెళుతూ ఉంటుంది. అది గమనించినటువంటి గవర్నర్ గారు వెంటనే విన్సెంట్ గారిని అరెస్ట్ చేసి జైల్లో పడేస్తూ ఉంటారు. ఆ తరువాత ఆ జైల్లో ఉన్నటువంటి సమయంలోనే అనేక బాధలు పెట్టడంతో పాటు ఆయనను ఆకలి బాధలకు గురి చేస్తూ ఉంటారు. అంటే మరణించేంత వరకు కూడా ఆహారము ఇవ్వకుండా వదిలివేసి ఆకలి బాధలతోటే మరణించేటట్లు చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రభువు కోసము తన జీవితాన్ని చాలా స్వల్పకాల వ్యవధిలో తాను చేసినటువంటి ఒకే ఒక పని బోధన ద్వారా ప్రభువుకి ఏ విధముగా సాక్ష్యం ఇచ్చారు అనేటువంటిది ప్రతి ఒక్కరి జీవితాలకు ఒక మార్గచూపరిగా మిగులుతూ ఉంటుంది. అలాగే ఈ రోజున మనము మరో మహోన్నత పునీతని ధ్యానం చేస్తూ ఉన్నాము. ఆయన పేరు కూడా విన్సెంట్ కావడము విశేషము. మళ్ళీ 14 శతాబ్దాల తర్వాత రోము నగరములో జన్మించినటువంటి పునీత విన్సెంట్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. రోము నగరము కష్టాలలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ సమయంలో వాస్తవానికి ఆయనని రోము నగరు అపోస్తలుడిగా పిలుస్తూ ఉండేవాళ్ళు. మరో మాట కూడా ఆయన గురించి చెబుతూ ఉండేవాళ్ళు. 2వ ఫిలిప్ నేరు గారిగా పిలుస్తూ ఉండేవాళ్ళు. ఎందుకు అంటే పాప సంకీర్తనలు వినడంలో అధిక సమయాన్ని ఆయన గడుపుతూ ఉండేవాళ్ళు. అలాగే పేదలు, దిక్కులేని వాళ్ళు, అస్వస్థతగా ఉన్నటువంటి వ్యాధిగ్రస్తుల ఎడల ఆయన చూపించినటువంటి ప్రేమ, ఆయన చూపించినటువంటి దాతృత్వము రోము నగరము ఎప్పటికీ కూడా మరిచిపోలేనటువంటివే. ఎంతటి ఉదారత అంటే చివరికి ఆయన దారిన పోతూ తన ఒంటిపై ఉన్నటువంటి వస్త్రాలను సహితము తాను వేసుకున్నటువంటి బూట్లు కూడా వీళ్లకు దానం చేసి వెళ్ళిపోతూ ఉండేటువంటి వాళ్ళు. కొన్నిసార్లు ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ కూడా వారిని చూచి ఆయన దయాగుణము అంతగా స్పందించేది అని
మనకు చరిత్ర చెబుతూ ఉంటుంది. ఆయన తత్వశాస్త్రము, వేదశాస్త్రం అంటే ఫిలాసఫీ, థియాలజీ రెండిట్లో కూడా డాక్టర్ పట్టాన్ని పొందుతూ ఉన్నారు. అంతటి విద్యావంతుడైనటువంటి ఆయన తన పరిచర్యను విద్యార్థుల మధ్య ప్రారంభిస్తూ ఉన్నారు. విద్యార్థులతో కలిసి తిరుగుతూ వారి కోసం పని చేస్తూ ఉన్నారు. అందుకే అతి త్వరలోనే ఆయన పరిచర్య ద్వారా రోము ఒక పవిత్ర గురువును పొందింది అనేటువంటి ముద్ర అక్కడ రోము నగరంలో వ్యాపిస్తూ ఉంటుంది. ఒక కార్యరూపాన్ని దాల్చిందని చెప్పి పలువురు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. రోములో ఉన్నటువంటి ఒక సెమినరీ, ప్రోపగాందా ఇంగ్లీష్ కాలేజీ అని పిలుస్తూ ఉండేవాళ్ళు. దానిలో ఆయన ఆధ్యాత్మిక గురువుగా ప్రారంభంలో నియమింపబడుతూ ఉన్నారు. గురు విద్యార్థులందరిపై ఎంతమంది ప్రొఫెసర్స్ ఉన్నప్పటికీ కూడా వారందరిపై కూడా ఈయనకున్నటువంటి లేక ఈయనను గూర్చి ఉన్నటువంటి ప్రభావము చాలా గొప్పదే. ఈయన ద్వారా అనేక మంది విద్యార్థులు ప్రభావితులవుతూ ఉన్నారు. అనేక మంది తమ విశ్వాసములో పటిష్టాన్ని పెంపొందించుకుంటూ ఉన్నారు. ప్రతిరోజు కూడా లేక రోజంతటిలో ఒక క్షణమైన తీరిక దొరికింది ఆయనకు అంటే అది గగన కుసుమమే. ఒక క్షణం కూడా తీరిక లేకుండా 24 గంటలు ఆయన పని చేస్తూ ఉండేవాళ్ళు. ప్రతిరోజు దివ్య బలి పూజకు ముందు కూడా పాప సంకీర్తనలు వింటూ ఉండేవాళ్ళు. అలాంటి సమయాలలో ఆయన ఆధ్యాత్మికమైన దివ్యానుభూతికి లోనవుతూ ఉండేవాళ్ళు. అదే ఆయన తదుపరి దినచర్యకు శ్రీకారం చుడుతూ ఉంటుంది. అది ఆత్మ ప్రేరణతో కొనసాగడానికి అద్భుతమైనటువంటి వరానుగ్రహాలను ఇస్తూ ఉంటుంది. ఆయన దినచర్యను ఒకసారి జాగ్రత్తగా గమనించినట్లయితే కేవలము ప్రసంగించడము అంటే అనేక చోట్ల దేవాలయాల్లో ప్రసంగించేవాళ్ళు. తర్వాత 4 రోడ్ల కూడలలో ఉండేటువంటి చోట ప్రజలు ఎక్కువగా ఎక్కడ ఉంటూ ఉన్నారో అక్కడకు వెళ్ళి మరీ పనిగట్టుకొని ప్రసంగిస్తూ ఉండేవాళ్ళు. అనేక మందికి రిట్రీట్లు అంటే జ్ఞానబడకాలు ఇస్తూ ఉండేవాళ్ళు. అలాగే ఎప్పుడూ కూడా అంటే ప్రతిరోజు జైళ్ళు సందర్శిస్తూ ఉండేవాళ్ళు, హాస్పిటల్స్ని సందర్శిస్తూ ఉండేవాళ్ళు. అలాగే రాత్రి ప్రొద్దుపోయేంత వరకు కూడా ఎవరు వచ్చినా పాప సంకీర్తనలు వింటూ ఉండేవాళ్ళు. ఆయనలో ఉన్నటువంటి ఆర్తి ఉంది, దేవుని ఎడల ఉన్నటువంటి ప్రేమ, ఆ ప్రేమను వెలుగుచ్చేటువంటి విధానములో ఏ దారిలో పడితే ఆ దారిలో, ఏ విధానమైతే ఆ విధానము, అన్ని విధానాలను అనుసరిస్తూ దాన్ని వ్యక్తపరిచేటువంటి ఆ తీరు ప్రపంచంలో ఉన్నటువంటి భౌతిక ఆధ్యాత్మిక అవసరాలు ఆకట్టుకుంటూ ఉన్నాయి. ఈ అవసరాలే ఆ పునీతుణ్ణి తమ వైపుకు ఆకర్షిస్తూ ఉన్నాయి. అందుకోసమే ఆయన సొసైటీ ఆఫ్ క్యాథలిక్ అపోస్తలేట్, ఈరోజు పలుటైన్స్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాము గురువులను, ఆ గురుత్వ సంస్థను ఆయన స్థాపిస్తూ ఉన్నారు. ఇప్పటికీ 3 శతాబ్దాల క్రితమే శ్రీసభలో సామాన్య క్రైస్తవుల పాత్ర ఏమిటి, వాళ్ళు చేయాల్సినటువంటిది, వాళ్లకు అత్యంత కీలకమైనటువంటి పాత్ర ఉంది అన్నటువంటి సత్యాన్ని ఆయన గుర్తిస్తూ ఉన్నారు. అందుకే 11వ భక్తినాథ పాపు గారు క్యాథలిక్ యాక్షన్కు ఈయనను మూల పురుషుడిగా గుర్తిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఆనాడే అంటే ఇప్పటికీ 3 శతాబ్దాల క్రితమే ఆయన సామాన్య క్రైస్తవుల కోసము రకరకాలైనటువంటి సంస్థలను స్థాపిస్తూ ఉన్నారు. వాటిల్లో గిల్డ్స్ ఆఫ్ వర్కర్స్ అని అంటే పనివారలకు ఓ ప్రత్యేకమైనటువంటి అసోసియేషన్ అని, వ్యవసాయం పని చేసుకునేటువంటి వారికి అవసరమైనటువంటి బోధన చేయడం కోసం కొన్ని స్కూళ్ళు, అలాగే ఈరోజు మనం పొదుపు సంఘాలు అంటూ ఉంటాము, రుణ సహకార సంఘాలు ఆయన ఆ రోజుల్లోనే స్థాపిస్తూ ఉన్నారు. బాలికలకు అనేక వసతి గృహాలు స్థాపించారు. అలాగే అనాథలకు కూడా శరణాలయాలు అనేకమైనటువంటివి స్థాపిస్తూ ఉన్నారు. ఆనాడే ఈ భౌతిక అవసరాలను గుర్తించినటువంటి ఆయన ఈ క్యాథలిక్ యాక్షన్కు మూల పురుషుడిగా ఉన్నారు అని చెప్పడము అతిశయోక్తి కాదు. ఈ విధంగా సాంఘిక కార్యకలాపాలకు ఒక గురువుగా ఆనాడే ఆయన పునాదులు వేశారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అందుకే ఆ తర్వాత ఈయన
లేక ఈయన చేత ఆకర్షించబడినటువంటి ఆ యువతకు స్నేహితుడైనటువంటి 13వ సింహరాయల పాపు గారి ద్వారా ఈయన స్థాపించినటువంటి ఈ సంస్థలన్నీ కూడా రూపురేఖలు దిద్దుకొని అవి ఒక మహావృక్షాల్లా పెరగడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాయి. చివరకు 1963వ సంవత్సరంలో 12వ భక్తినాథ పాపు గారిచే ఈయన పునీత పట్టము కట్టబడుతూ ఉన్నారు. ఈయన జీవితమే ఓ గొప్ప ఆదర్శంగా మన ముందు నిలుస్తూ ఉంటుంది. అంతటి విద్యావంతుడైనటువంటి ఆయన తన జీవితాన్ని పరిచర్యను ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నారంటే విద్యార్థుల నుంచి. నేర్చుకునేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్లకు సరి అయిన అవగాహన కల్పిస్తే రేపటి ప్రపంచం మరోలా ఉంటుంది అన్నటువంటిది ఆయన నమ్మకము. అందుకే అక్కడ ప్రారంభించారు. వాళ్ళనే స్ఫూర్తిగా చేసి వాళ్ళు స్ఫూర్తి పొందేటట్లు చేస్తూ ఈ సాంఘిక కార్యకలాపాలకు ఆయన ఆ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది. అందుకే నేటి శ్రీసభలో సామాన్య గృహస్థ క్రైస్తవుల పాత్ర అత్యంత కీలకంగా మారడానికి ద్వితీయ వాటికన్ సభ దీనిని స్ఫూర్తిగా తీసుకొని అనేక విధాలుగా వారిని కీలకమైనటువంటి బాధ్యతలలో ఉంచడం కూడా జరుగుతూ ఉంటుంది. మరి ఈరోజు ఆయన వేసినటువంటి ఆ పునాదులకు ఎంతవరకు ఏ విధంగా స్పందిస్తున్నామో అనేటువంటిది ఆలోచించుకోవాలి. ప్రతి క్రైస్తవుడు కూడా శ్రీసభలో తనకంటూ ఓ స్థానం ఉంది. తాను చేయగలిగినటువంటి పని అంటూ ఒకటి ఉంది. తనకంటూ బాధ్యత ఉంది అన్నటువంటి సత్యాన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరము ఉంది. ఇది మన సభ, మనమే ఒక సంఘము అన్నటువంటి మూల్యాంశాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోగలిగితే అప్పుడు శ్రీసభ మనకేమిస్తుంది అన్నటువంటి దానికంటే మనము శ్రీసభకు ఏమిస్తున్నాము అన్నటువంటిది అర్థమవుతుంది. అది అర్థమైతే ఇది మన శ్రీసభ కాబట్టి దీనికోసం నేను ఏం చేస్తున్నాను, ఏం చేయాలి. విశ్వాస ప్రకటన దగ్గర నుంచి, విశ్వాస ఆచరణ దగ్గర నుంచి వివిధ రకాలైనటువంటి స్థాయిలలో, వివిధ రకాలైనటువంటి శాఖలలో నేను ఏమి చేస్తున్నాను అనేటువంటి ప్రశ్న ప్రతి క్రైస్తవునిలో ఉదయించినట్లయితే శ్రీసభ తీరుతెన్నులు వేరుగా ఉంటాయి. ఉదారతను చాటే నేపథ్యంలో అనేక మార్గాలు ఈ పునీతుడు చూపిస్తూ ఉన్నారు. మరి ఈ మార్గాలన్నిటిలో వివిధాలుగా ఎవరికి చేతనైన మార్గాన్ని వాళ్ళు అనుసరించగలిగితే అనాథులకు సేవ చేయడమే కానీ, బాలికలకు ఆసరాగా ఉండడమే కానీ, లేకపోతే హాస్పిటల్స్, జైలులో ఉన్నటువంటి వారికి కాస్త ఓదార్పునివ్వడం కానీ, వాళ్ళకి మరో వెలుగు చూపించడం కానీ, ఏ అవకాశము దొరికితే ఆ అవకాశాన్ని వినియోగించుకునే పని చేయడం ప్రారంభించినట్లయితే ఆయన ఒక గురువుగా 24 గంటలు గడియారములలా పని చేయగలిగితే అంతగా మనం చేయలేకపోవచ్చు. కనీసం దాంట్లో పావంతు చేయగలిగిన ప్రతి మనిషి అద్భుతాలు ఈ లోకంలో సృష్టించవచ్చు అనేది మాత్రం వాస్తవము. అందరము దీన్ని ఒప్పుకుంటాం కానీ కాకపోతే ఓ అడుగు ముందుకేయడానికి ఎప్పుడూ కూడా మనలో నిరాసక్తత, నిస్సత్తువ ఉంటూ ఉంటాయి. వాటిని మనము అధిగమించలేకపోతూ ఉంటాము. అందుకే ఎప్పటికప్పుడు మన పరిచర్యలు కానీ, మన జీవితాలు కానీ కొంచెము వెనుకడుగు వేస్తూ ఉంటాయి. కానీ చిన్నప్ప గారు చెబుతూ ఉన్నారు, కొరింథీయులకు వ్రాసినటువంటి లేఖలో చాలా స్పష్టంగా చెబుతూ ఉంటారు, మేము మట్టి పాత్రల వంటి వాళ్ళమే. ఎందుకంటే ఇదేదో గురువులు లేకపోతే మఠవాసులు వాళ్ళు చేసేటువంటి పనులు మనం ప్రేక్షక పాత్ర అన్నటువంటిది కాదు. కానీ అందరూ కూడా పాత్రల లాంటి వాళ్ళే. రకరకాల పాత్రల్లో మనం రకరకాలైనటువంటి పదార్థాలను దాచుకుంటూ ఉంటాము. ప్రతి పదార్థము మన ఇంట్లో ఉపయోగించుకునేటప్పుడు విలువైనటువంటిదని మరచిపోకూడదు. మంచినీళ్ళ దగ్గర నుంచి వివిధ రకాల వస్తువులు, దినుసుల వరకు, బియ్యం వరకు, లేక ఇతరత్ర వస్తువులు ఏవైనా సరే ప్రతిదీ తన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ప్రతిదీ మన జీవితానికి అవసరమవుతూ ఉంటుంది. అవసరానికి తగినట్లుగా మనము పాత్రలను ఉంచుకుంటూ ఉంటాము. అలాగే మన జీవితాలను కూడా పాత్రలుగా మలుచుకుంటే ఖచ్చితంగా జీవితం పరమార్థాన్ని పొందుతూ ఉంటుంది. ఆయన అంటూ ఉంటారు, మాకేమీ బాధలు లేవని అనుకోవడం కాదు,
తీవ్రమైనటువంటి గాయాలు తగిలాయి, కానీ మేము నశించలేదు. కష్టాలను ఎదుర్కొంటున్నాము, కానీ ఎప్పుడూ కూడా అణిచివేయబడలేదు. అనేక సందేహాలు మా జీవితంలో వచ్చాయి, కానీ ఆ సందేహాలను గురించి మేము ఎప్పుడూ కూడా నిరాసక్తత మాకు కలగలేదు, నిరాశ మేము చెందలేదు. అయినప్పటికీ మా పనిని మేము కొనసాగిస్తున్నాము. కేవలము ఎందుకు అంటే మీరు జీవాన్ని నింపడానికి. మృత్యువు మాయందు, జీవము మీ యందు. ఆ జీవమిచ్చేది దేవుడిస్తూ ఉంటారు. మాకిచ్చేటువంటి జీవమే మీకు ఇవ్వబడుతుంది, తిరిగి మా ద్వారా ఇవ్వబడుతుంది అని ఆయన చెబుతూ ఉన్నారు. కేవలము ఆయన ద్వారా కాదు, గురువుల ద్వారా మాత్రమే కాదు, కానీ ప్రతి మనిషి నుంచి ఆ జీవము మరొకరికి ఇవ్వబడుతూ ఉంటుంది. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇవన్నీ మామూలే. కష్టాలు బాధలు లేకపోతే అసలు మనం మనుషులమే కాదు. మనకు చెమట పోస్తేనే ఈ ఫ్యానుల అవసరం ఏంటి అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. బాధ కలిగితేనే సంతోషం యొక్క విలువేంటి అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఇబ్బందులు కలిగితేనే సౌకర్యం యొక్క విలువేమిటి అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. చీకటి ఉంటేనే వెలుతురు యొక్క అవసరం ఏంటి అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి బాధలు ఉన్నప్పుడే పరిపూర్ణత సాధన సాధ్యమవుతూ ఉంటుంది. కష్టాలు ఉన్నప్పుడే మనము మరింతగా పరిపూర్ణలం కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎంత ఎక్కువగా కష్టపడితే అంత ఎక్కువ పరిపూర్ణతను మనము సాధిస్తూ ఉంటాము. అందుకే ప్రభువు ఆ మాట అన్నారు, గోధుమ గింజ భూమిలో పడి నశించాలి, అది భూమిలో పాతి పెడుతుంది. దాన్ని మళ్ళీ క్రొత్త మొక్క వచ్చేటప్పుడు దాన్ని చీల్చి వేస్తూ ఉంటుంది. అంతటితో ఊరుకుంటుందా? మళ్ళీ ఆ క్రొత్త మొక్క సారమంతా పీల్చి పిప్పి చేసి చివరకు దానిపై ఉన్నటువంటి తోలు మాత్రమే అక్కడ వదిలేస్తూ ఉంటుంది. మన జీవితాలు అంతే. అదే భావాన్ని ఇక్కడ ఇవి రెండూ కూడాను అంటే ఇద్దరు పునీతులు మనకు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఒకరు బాధలకు గుర్తుగా ఉంటే మరొకరు చిగురించినటువంటి మొక్కకు గుర్తుగా ఉంటూ ఉన్నారు. ఆ రెండు జీవితాలను సమన్వయం చేసుకుని మనం జీవించగలిగితే మన జీవితాలు చరితార్థమవుతూ ఉంటాయి. కాబట్టి ఒకవైపు కష్ట నష్టాలను అధిగమించేటువంటి శక్తిని, క్రీస్తు కోసము మనము ఆ బాధలు భరించేటువంటి శక్తిని అధిగమించేటువంటి జ్ఞానాన్ని ప్రసాదించమని, రెండో వైపు మన జీవితము జీవాన్ని నింపుకున్నటువంటిది కాబట్టి ఈ జీవము వివిధ రకాలైనటువంటి ఉదారత్వపు క్రియల ద్వారా ఇతరులను అవసరాలలో ఆదుకోవడం ద్వారా దాన్ని పరిపూర్ణం గావించుకుంటూ ఇతరులకు ఆ జీవాన్ని పంచుకునేటువంటి భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.